ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మీరొక వ్యక్తిగతమైన వారుగా దేవుని వద్ద మీకోసం ఒక ప్రణాళిక ఉందని నమ్మండి. అదేదో వేరే ఇంకెవరి కోసం అన్నట్లు కాకుండా దేవుడు ఏం చేస్తున్నాడో ఆయనకి తెలుసు. ఆయనకు సంకల్పం ఉంది, ఒక కారణం ఉంది. దేవుడు చెడువి చేయడు, అయితే చెడు నుంచి ఆయన మేలుని చేయగలడు. మనం గాని ఆయన అలా చేస్తాడని నమ్మితే. గాయపడుతున్నప్పుడు ఏం చేయాలో మీకు ఈరోజు చెబుతాను. అలాగే ఏం చేయకూడదో కూడా చెప్తాను. ఎందుకంటే నిజంగా గాయపడుతున్నప్పుడు ఎక్కువ క్రమశిక్షణ మరియు ఆత్మనిగ్రహం ఉండాలి. మీరు ఏం చేయాలో తెలిసినప్పుడు దాన్ని చేయడం, అంతేకాని ఏదో చేసేసి మీరు ఫీల్ అయినట్లు చేసి ఇలా అనడం కాదు. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడిన గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. ఆత్మనిగ్రహం అంటే మనల్ని కంట్రోల్ చేసుకోవడం. దేవుని సహాయం లేకుండా అలా చేయలేము. ఆయన ముందే అలా చేయడానికి మనకి కృపని ఇచ్చాడు. కనుక మీరు చేయవలసింది ఏమైనా వాక్యంలో చూసినప్పుడు కృప అక్కడ ఉంటుంది. చేయవలసిందంతా దాన్ని పొంది ఇలా అండమే, దేవా సహాయం చేయి. ఈరోజు ఒక స్టేట్మెంట్ చేస్తాను, పలుసార్లు చేయాలందో. ఒకవేళ మీకు ఈరోజు చెప్పేది ఇక్కడ అట్లాంటాలో ఏదైనా గుర్తున్నా లేకున్నా దీన్ని గుర్తుంచుకోండి. గాయపడుతున్నప్పుడు కానీ మీరు సరైంది చేస్తుంటే, అలా చాలా కాలం చేస్తుంటే నరకంలోని ఏ అపవాది మిమ్మల్ని రాజభవనానికి దూరంగా ఉంచలేడు. అయితే గాయపడేప్పుడు ఏది మంచో అది చేయడం నేర్చుకోవాలి. అది మనకి ఇంకా తప్పుగా అనిపిస్తున్నా మంచినే చేయడం ఎలానో తెలుసుకోవాలి. మంచి మనకు జరగనప్పుడు మంచినే ఎలా చేయాలో తెలుసుకోవాలి. తెలుసా, కొన్నిసార్లు ఎవరైనా మన పట్ల మంచిగా ప్రవర్తించడానికి ముందు చాలా కాలం మనం వారి పట్ల మంచిగా ప్రవర్తించాలని. గాయపడేప్పుడు మంచిని చేయడం తెలుసుకోండి. నిజం చెప్పాలంటే ఈ విధంగా చెప్తాను, మనం గాయపడేప్పుడు మనం అసలు గాయపడనప్పుడు ఏం చేస్తామో అదే చేయాలి. మన జీవితంలో ప్రతిదీ సరిగ్గా మనం అనుకున్నట్లే జరుగుతున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తామో అలానే ప్రవర్తించాలి. కమాన్ నా, మీరంత ఉత్సాహంగా లేరనుకుంటా. దానికి నేనేం చేయలేను, నిజంగా ఏం చేయలేను. మీరు చేయగలరు, అవును చేయగలరు. ఏళ్ల క్రితం ఒక పాఠం నేర్చుకున్నాను. నిజంగా నేను కోరుకుంటే ఏం చేయగలనో ఏం చేయలేనో, ఆశ్చర్యంగా ఉంటుంది అనుకుంటే ఏం చేయగలమో. సంవత్సరాల క్రితం మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను ఇంకా గందరగోళంగా ఉండేదాన్ని. మా పిల్లలకు సంబంధం లేని విషయాలకు కూడా అప్సెట్ అయ్యేదాన్ని. అప్పుడు వాళ్ళు చేసే ప్రతి చిన్న పనికి విసిగిపోయేదాన్ని. వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా పిచ్చి కోపం వచ్చేది. గందరగోళం అంతా, క్లీన్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆ తర్వాత నిజమే చెడుగా అనిపించేలా అనేదాన్ని. దీనికి ఏం చేయలేను, నిగ్రహం కోల్పోయి ఎన్నో సమస్యల్లో పడేదాన్ని. దానికి నేనేం చేయలేను. ఒకరోజంటే నిజంగా దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చాడు. మేము చర్చికి వెళ్తున్నాం. నాకు అక్కడ పాస్టర్ చాలా ఇష్టం. నిజమే, మీ పాస్టర్ మీతో మంచిగా ఉండాలనుకుంటారు, నన్ను బోధించమనేవారు. అందుకని ఆయన సహాయం కావాలనుకున్నాను. ఎందుకంటే నా కోసం ఆయన కొన్ని ద్వారాలను తెరిచే శక్తి ఉంది. అయితే అప్పుడే నాకు పిల్లల మీద కోపం రావడం, దర్శనం కలగడం, పాస్టర్ డోర్ బెల్ని మోగించడం. మీకో విషయం చెప్తాను, నేను ఆ కోపం నుంచి వెంటనే బయటకు వచ్చాను. మీరైతే చూసి అవాక్కైపోతారు. నాకు తెలిసి ఏం చేస్తుండేదాన్ని, తలుపు దగ్గరికి వెళ్ళి తెచ్చి, పాస్టర్ దేవునికి స్తుతులు, ఓ దేవునికి మహిమ, మీరు ఈరోజు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఓ అవును, ఓ పిల్లలు వాళ్ళు వాళ్ళ గదిలో ఆడుకుంటున్నారు, ఎంత మంచి పిల్లలు. ఇప్పుడు దాని నుంచి ఏం నేర్చుకున్నానో తెలుసా? నేను మీకు చెప్తాను. మనం ఇంప్రెస్ చేయాలి అనుకునేవారు కానీ మన ఎదుట ఎప్పుడైనా ఉంటే కమాన్, మీరు ఇంటి తలుపులు వెనుక చేసే కొన్ని పనులు ఏవైనా నా ముందు చేయగలరా? లేదే. ఆశ్చర్యంగా ఉంటుంది సడన్గా ఎంత ఆత్మనిగ్రహం వస్తుందో అప్పుడు ఎలా ప్రవర్తిస్తామో చూస్తే.
కనుక మన ప్రవర్తనను మనదిగా చేసుకుని దానికి బాధ్యత వహించి ఇలా యాక్ట్ చేయడం మానేయాలి. నేనేం చేయలేను, నన్ను కంట్రోల్ చేసుకోలేను. దేవుడు మనకు ఫలాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత అది మనలో ఉంది. మనకు ఆత్మ నిగ్రహపు ఫలం ఉన్నది. మనం నిజంగా కోరుకుంటే దానిలో నడవగలం. మనం జాగ్రత్తగా కానీ లేకుంటే బాధ మన ప్రవర్తనపై అధికారం చేస్తుంది. కనుక ఇక్కడ ఓ 12 పాయింట్లు ఉన్నాయి. వాటిని మీ మీద వేయబోతున్న భారాన్ని మోయగలరు అనుకుంటా. ఫస్ట్ పాయింట్, గాయపడుతున్నప్పుడు పిచ్చిగా అయిపోయి కోపంలో ఎదురు దాడి చేయకండి. గాయపడుతున్నప్పుడు జీవితంలో ఎలాంటి హద్దులు ఉండాలని అనుకోము. అయితే బ్లెస్ గాడ్, నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తానంతే. కమాన్ నో, మీరు ఇది అర్థం చేసుకుంటారు. నేను తినాలనుకునేది ఏదైనా నేను తింటా. అయితే అది ఏం మంచి చేస్తుంది చెప్పండి? మీ బరువు పెరుగుతుంది, రేపు మీ మీద మీకే కోపం వస్తుంది. అంటే అపవాదం తిరిగి రప్పించడం కాదు, మీరు గుంటలోంచి బయటకు రావడానికి అది హెల్ప్ చేయదు, గుంటని ఇంకా లోతుగా తవ్వుతుంది. నాకు ఏం కావాలో అవన్నీ కొనుక్కుంటాను, ఇప్పుడే షాపింగ్కి వెళ్ళి నాకు నచ్చినవన్నీ కొనేస్తాను. నేను ఏం చెప్పాలనుకుంటే అది చెబుతాను, ఎలా ప్రవర్తించాలనుకుంటే అలా ప్రవర్తిస్తాను. అది ఎవరికి నచ్చకుండా నాకు అనవసరం, ఎందుకంటే కోపంగా ఉన్నాను. కమాన్, అంగీకరిస్తారా? బాయ్, గాయపడుతున్నప్పుడు మన నోటిని కానీ అదుపులో పెట్టుకుంటే, ఇప్పుడు ఎవరైనా బాధను ఫీల్ అవుతున్నారా? మనం గాయపడుతున్నప్పుడు కానీ ఈ నోటిని అదుపులో పెట్టుకుంటే, ఫీల్ అయినట్లు మాట్లాడకుండా దేవుడు మనం ఏం చెప్పాలనుకుంటాడు అది చెబితే, కమాన్ గట్టిగా అరవండి. వావ్, ఓహో, కోపం వస్తుంది అని ఫీల్ అయినప్పుడు దానికి బదులుగా దేవునికి థ్యాంక్స్ చెప్పండి. దేనికైనా థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ దేవా, నా పట్ల ఇంత మంచిగా ఉన్నందుకు. థ్యాంక్ యూ దేవా, నా నమ్మకాన్ని నీలో ఉంచగలిగినందుకు. ఈ సమస్యను నువ్వే చూసుకుంటావని నమ్ముతున్నా. థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ దేవా. నంబర్ 2, వెనక్కి తగ్గి దాక్కుని ఒంటరిగా ఉండకండి. మీ మూతి ముడుచుకుని జాలిపాటి పెట్టుకుని తర్వాత నిరాశలోనికి వెళ్ళిపోకుండా. ఎందుకంటే గుంటలో ఉన్నారు, మరొక గుంటలో పడతారు. ఎన్నేళ్ళు నేను ఊరికే కూర్చుని నాపై నేను జాలిపడ్డాను. ఓ మై గాష్, ఎంత టైం వేస్ట్, ఎనర్జీ వేస్టో. చివరికి దేవుడు అన్నాడు, ఒకటి జాలిగా ఉండు లేదా సత్యవంతంగా, అయితే ఒకేసారి రెండూ చేయలేవు అని. ఈరోజు దాన్ని మీతో పంచుకుంటాను. ఎప్పటికైనా మీరు ప్యాలెస్ వద్దకు వెళ్ళాలనుకుంటే మీపై మీరు జాలిపడ్డం మానివేయాలి. మనకు సహాయపడే వాటిల్లో ఒకటి, ఈ భూమి మీద గాయపడేది మనం ఒక్కరే కాదన్న విషయాన్ని గుర్తించడం. నేను గ్యారంటీ ఇస్తాను, మీరు ఇప్పుడు దేన్ని అనుభవిస్తున్నా సరే మరొకరు ఎవరో మీరు అనుభవిస్తున్న దానికంటే హీనమైనదేదో అనుభవిస్తున్నారు అని. అంటే నిజంగా అదే అసలైన సత్యం. మీపై మీరు తెలుసుకోండి, జాలి పడితే ఏ మేలు జరగదు. నంబర్ 3, మీ జీవితంలోని గత పాపానికి దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడని అబద్ధాన్ని నమ్మకండి. వావ్, అయితే 20 ఏళ్ల క్రితం నేను చేయించుకున్న అబార్షన్కే ఈ శిక్ష ఏమో. బహుశా గతంలో నేను వ్యభిచారిణిగా ఉన్నందుకే ఈ శిక్ష ఏమో. ఓ నాన్ సెన్స్, దేవుడు ఆ పనిలో ఉండనే ఉండడు. దేవుడు మనల్ని క్షమించినప్పుడు, మనం అడిగినప్పుడు ఆయన చేసేది అదే. బైబిల్ చెప్తుంది మన పాపాన్ని ఆయన గుర్తు ఉంచుకోడు అని. కనుక నేను గతంలో చెప్పినట్లుగా దేవుడు ముందే మర్చిపోయిన వాటిని గురించి మూలుగుతూ దేవుని వద్దకు వెళ్ళకండి. దేవుడు మర్చిపోయిన వాటిని గుర్తు చేసుకోవడం మాని అపవాదిని మీకు ఈ అబద్ధాన్ని చెప్పనివ్వకండి. దేవునికి నాపై కోపం ఉంది, అందుకే శిక్షిస్తున్నాడు. తెలుసా, నా జీవితంలో చేసిన తప్పుల నుంచి నేను ఎన్నడూ బయటపడలేను. నంబర్ 4, దేవుణ్ణి నిందించి ఆయనపై కోపం తెచ్చుకోకండి. తెలుసా, ఇది వింతగా అనిపించవచ్చునా? అయితే బహుశా కొంతమంది ఉన్నారు, మీరు ఈరోజు ఇక్కడికి వచ్చినా కూడా కొంచెంగా దేవుని మీద సందేహం ఉంది. కొంచెంగా మీరు ఒకలా ఎలా అనుకుంటారంటే, నాకు అసలు తెలీదు, నిన్ను నమ్మలవద్దో దేవా. మీకో విషయం చెప్తాను, మీరు కోరుకున్న ప్రతిదీ ఇవ్వడానికి దేవుణ్ణి నమ్మకూడదు.
అయితే ఆయన మనసులో మీకోసం ఉన్న శ్రేష్టమైనది ఇస్తాడని ఆయన్ని నమ్మవచ్చు. మన నిరాశలనేవి దేవుడి నుంచి రావు. అవి మన నుంచి మనం కోరుకున్నది దేవుడు ఇవ్వాలనుకోవడం నుంచి వస్తాయి. మనం కోరుకున్నవి మనం పొందనప్పుడు దేవుని మీద కోపం వస్తుంది. ఎందుకంటే మన ప్లాన్ ప్రకారం ఆయన క్రియేట్ చేయనందున. దేవుని మీద కోపం వద్దు. ఆయన ఒక్కడే మీకు హెల్ప్ చేయగలడు. మీ సమస్యల కొరకు దేవుణ్ణి నిందించకండి. నంబర్ 5, గాయపడుతున్నప్పుడు వదిలివేసి బయటకొచ్చే మార్గం లేదు అనుకోకండి. ఎన్నడూ బయటకొచ్చే మార్గం లేదనుకోకండి. ఎందుకంటే యేసు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము అని. ఎవరూ నా ద్వారా కాకుండా తండ్రి వద్దకు చేరలేరు. నంబర్ 6, అన్యాయాన్ని ఊరికే ఉండి అంగీకరించకండి, ఎదుర్కోండి. అపవాది అసహించుకునే ఒక దాంతో దాన్ని ఎదుర్కోండి. ఇప్పుడు చెప్పేది వినండి. మీరు మధ్యలో ఉండి ఇక సహించలేము అన్నంత చెడుగా మీరు ఫీల్ అవుతుంటే గాయపడినప్పుడు ఊరికే కూర్చుని మీపై మీరు జాలిపడుతూ చెడు వైఖరిని ఉంచుకోవడానికి బదులుగా మీకు వీలైనంత మంచిని మీకు వీలైనంత మంది ప్రజలకు మీరు వీలైనన్ని సార్లు చేస్తూ ఉండండి. అపవాదిని ఓడించడానికి మంచి మార్గం లేదు, ఇంతకంటే అతన్ని దుఃఖపరిచే మార్గం. ఎంతమందికి అపవాది మీకు చేసిన దానికి వెనక్కి పొమ్మనాలనుంది? ఆల్ రైట్, మీరు అలా చేయగలిగే ఒకే ఒక మార్గం మీకు వీలైనంతగా మీరు మంచిని చేయడమే. కీడుని మేలుతోనే జయించగలము, అదొక్కటే మార్గం. నేను ఒక మనిషికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కసారి అపవాదికి కన్నెర చూపుతూనే ఉన్నానా నా బాల్యంలో అతడు చేసిన దానికి? అంటే మిమ్మల్ని గాయపరిచే ప్రతి వారిని అసహించుకుంటూ అపవాదిని వెనక్కి తోయలేరు. చెడు వైఖరిని ఉంచుకుని అతన్ని వెనక్కి తోయలేరు. అలాగే జీవితం అంతా మీపై జాలిపడుతూ గడిపినా మీరు అనుభవించే వాటి నుంచి వెళ్ళని ప్రతి ఒక్కరి పట్ల మీరు అసూయపడే అపవాదిని వెనక్కి పంపలేరు. దేవుణ్ణి నమ్మండి. మీరు ఒక వ్యక్తిగా దేవుని వద్ద మీకోసం ఒక ప్రణాళిక ఉందని. అది వేరే ఎవరి కోసమో ఉన్న ప్లాన్ లాంటిది కాదు. దేవుడు ఏం చేస్తున్నాడు ఆయనకు తెలుసు. ఆయనకు సంకల్పం ఉంది, ఒక కారణం ఉంది. దేవుడు చెడువు చేయడు. అయితే చెడువు తీసుకుని మన మేలు కొరకు చేయగలడు, మనం గాని ఆయన నమ్మితే. అదే మీ విజయం. కమాన్, గట్టిగా స్తుతులు చెప్పండి. ఇప్పుడు కొన్ని ప్రత్యక్ష విషయాలు అత్యంత ముఖ్యమైనవి అని నేను అనుకునేవి, ఎందుకంటే నా కోపం తెప్పించేవి కొన్ని ఈరోజు జరుగుతున్నవి కనుక కొన్ని సిద్ధాంతాలు కనుమరుగైపోయాయి. ఏవైతే ఒక సమయంలో నా జీవితంలో చాలా ముఖ్యమైనవి, ఇప్పటికీ ముఖ్యమైనవే, అయితే అవి చాలామందికి అంత ముఖ్యమైనవిగా అనిపించడం లేదు. నంబర్ 7, గాయపడుతున్నప్పుడు ఒప్పందాలను ఉంచుకోండి. మాటను నిలబెట్టుకోండి. మీరు ఏం చేస్తామని ప్రజలకు చెప్పారో అది చేయండి. చర్చిలో నర్సరీలో పనిచేస్తామని చెప్పి ఉంటే ఆ వారం మీకు బాగోలేకున్నా, నిద్రలేచి వెళ్ళాలని మీకు అనిపించుకున్నా అప్పుడే మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఆ సమయంలోనే మీరు ఇలా అనాలి, ఏదేమైనా నా ఒప్పందాన్ని వదలను, వెళ్ళి నా మాట నిలబెట్టుకోవడానికి నేను అలా ఫీల్ కానవసరం లేదు. చేస్తామని చెప్పిన వాటిని చేయకుండా ఉండేవారిని చూసి చాలా విసిగేసింది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, అయితే తిరిగి ఫోన్ చేయరు. ఓ నువ్వు నన్ను నమ్మవచ్చు, అయితే మళ్ళీ కనిపించరు. మీతో అపాయింట్మెంట్ తీసుకుంటారు. మీరు ఆఫీస్కి నుంచి సెలవు తీసుకుని ఇంటి వద్ద వారి కోసం వెయిట్ చేస్తారు, అయితే వాళ్ళు మాత్రం రారు, వాళ్ళ జాడే ఉండదు, ఫోన్ కూడా చేయరు. ఓ ఏదో పని పడింది. మీకు విషయం చెప్పనా, నిజంగా మన సమాజంలో ఈరోజు మనకున్న అతిపెద్ద సమస్యల్లో ఇది ఒకటి. తిరిగి మనం గౌరవం పొందాలి. మనం గౌరవమైన వారిలా ఉండాలి. మంచి కనుక చేయడానికి అది మంచి కనుక. అంతేకాని మనం ఏది మంచో అది చేయడానికి మనం మంచిది అనుకున్నందున చేయడం కాదు, అది మంచి కనుక మనం చేయాలి. మనం మేలు చేటి ఎందు విసుకక ఉందుము, అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. గలతీ 6:9. మంచిని చేయడంలో ఎన్నడూ అలసిపోకండి. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారా, ఇప్పటి నుంచి మాట నిలబెట్టుకునే వారిలా ఉంటారని? మీరు చేతిని పైకి లేపడానికి ముందు ఏం చెప్పబోతున్నారో ఆలోచించుకోండి. ఇప్పుడు కొన్ని సమయాలుంటాయి మనం కొన్ని పనులు చేస్తామనేవి, అయితే చేయడం అంత అసాధ్యమైనవి. అప్పుడు కనీసం ఒక ఫోన్ చేసి
వారికి చెప్పండి. ఎందుకు చేయలేదో ఏదో ఒక పిచ్చి సాకు చెప్పకండి. ఒకవేళ ఎలాగైనా చేయగలిగితే చేయండి. అయితే ఒకవేళ ఏమాత్రం చేయలేకపోయినా కనీసం తెలియచేయండి. మీకు చెప్తున్నాను. నన్ను క్షమించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి విషయాలంటే నాకు పిచ్చి కోపం. మాట నిలబెట్టుకోలేని వారితో డీల్ చేయడం అంటే సహించలేను. దేవుడు మాట నిలబెట్టుకుంటాడు. మాట మీద ఉంటాడు. అబద్ధాలు చెప్పడానికి మనిషి కాడు. దేవుడు గాని ఏదైనా చేస్తానంటే ఆయన దాన్ని తప్పక చేస్తాడు. మనం ప్రతినిధులుగా ఉంటాం. ఎవరైనా తమ మాట నిలబెట్టుకోవాలంటే క్రైస్తవులు మాట నిలబెట్టుకుని చేస్తామని చెప్పింది తప్పక చెయ్యాలి. మీ నిజాయితీని అంటిపెట్టుకుని ఉండండి. ఈ సమయాల్లోనే స్వభావాన్ని పెంచుకుంటాం. ఈ సమయాల్లోనే మనం పరిణతి చెందుతాం. తెలుసా, బాగా గాయపడుతున్నప్పుడు దానికి సహించలేమని ఫీల్ అయినప్పుడే మీరు వెళ్ళి మీ ఒప్పందాలను నిలబెట్టుకుని దేవుడు చేయమన్నది చేయాలి. ఒకవేళ ఎక్కడికైనా పారిపోయి కోపంతో అరవాలనిపించినా సరే, బాయ్ మీరు ఇలానూ అనవచ్చు, నేనిప్పుడు ఆత్మికంగా ఎదుగుచున్నాను, ఎదుగుచున్నాను. ఈ రోజు తర్వాత నేను రాజభవనానికి మరొక రోజు దగ్గర అవుతాను. ఆమేన్. గుంట నుంచి మరొక గుంట వరకు మీరు రాజభవనానికి వెళ్ళలేరు మధ్య నుంచి వెళ్లకుండా మీరు అక్కడికి చేరుకోలేరు. మనందరం మధ్య నుంచి వెళ్లాల్సిందే. ఈరోజు చెప్తున్నాను, మధ్యలో మీరు ఎలా ప్రవర్తించాలో, నిజం చెప్పాలంటే మధ్యలో ఎలా ప్రవర్తిస్తారనేదే కొంతవరకు నిర్ణయిస్తుంది అక్కడికి చేరుకోవడానికి ఎంతకాలం పడుతుంది అని. కనుక మనందరం మేలుకుని వెంటనే మంచిగా ప్రవర్తించడం మంచిది. ఒక విషయం తెలుసా, మీరు చాలా సంవత్సరాలు అక్కడ ఉండి ఈ ప్రయాణాన్ని చేస్తుంటే, నేనిప్పుడు వెనక్కి చూస్తే ఎన్నో విషయాలు నాకు అర్థమైనవి ఉన్నాయి. వాటిని జిప్ తీసి మీ లోపల ఫుల్లుగా నింపి జిప్ వేసి మిమ్మల్ని బయటకు పంపాలని ఉంది. అయితే ఏమిటో తెలుసా, అవి మీకేమీ కావు ఒకవేళ మీరుగా వాటి నుంచి వెళ్ళకుంటే తప్ప. మేం చేయగల శ్రేష్టమైంది మీరు వదిలివేయకుండా ప్రోత్సహించడమే. బహుశా మీరు వేటిని అనుభవిస్తున్నారో వాటిని గురించి మీకు వివరించడానికి ప్రయత్నించడం. ఎందుకంటే అసలేం జరుగుతుందో కనీసం మీకు అర్థం అయితే మీరు ఇప్పుడు వదిలి వెళ్లకుండా ఉండేలా చూసుకుంటారు. కనుక చెప్తున్నాను, మీరు గాయపడుతున్నప్పుడు మీ జీవితంలో ఇతర సమయాల కంటే అదే సమయంలో మీరు మంచిని చేయవలసి ఉంటుంది. అంతా బాగా ఉన్నప్పుడు అందరూ మంచిని చేయాలనుకుంటారు. అయితే చాలామంది వారికి జరిగేదంతా చెడుగా అనిపించిన మంచినే చేయాలనుకునేవారు లేరు. కనుక చూడండి, నేను ఇలా అనడం లేదు ఏమనంటే మనకి చెడు రోజు ఉండదనో నిరాశ కలిగే సమయం ఉండదనో. అయితే తెలుసా, మీరు వెంటనే ఆ విషయాలను వదిలేసి వెంటనే యేసుని అనుసరించగలరు. ఒకవేళ నిజంగా తెలుసుకుంటే అలాంటి విషయాల్లోనే మునిగిపోయి ఉంటే కలిగే అపాయాలను, నాపై జాలిపడ్డానికి నా జీవితం లేకపోయి టైం వేస్ట్ చేయడానికి లేదు. చూడండి, దానియేలు ఎంతో నిజాయితీగా ఉండే మనిషి. దేవునితో దేని గురించో అతడు ఒప్పందం చేసుకున్నాడు. రాజభవనంలోనికి అతన్ని తీసుకుని వచ్చినప్పుడు దేవునితో అతన్ని ఒప్పందానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేయమని ఆజ్ఞాపించినప్పుడు అతడు ధైర్యంగా, ఒకవేళ చేయకపోతే అతని ప్రాణాలే పోయి ఉండేవి, అయినా వెళ్ళి దేవునితో తన ఒప్పందాన్ని నిలబెట్టుకోవడానికి పర్మిషన్ పొందాడు. యోసేపు పోతేఫరు ఇంట్లో ఉన్నప్పుడు అతని భార్య అతనితో సెక్స్ చేయాలి అని అడిగింది. అతడు నిజాయితీగా ఉండి దేవుని మనిషిగా ఇలా అన్నాడు, లేదు నేను అలా చేయలేను, లేదు చేయను. అందువలన చెప్పేది వినండి, అతడు ఏది రైటో అది చేసినందున వెంటనే అతను ప్రతిఫలాన్ని పొందలేదు. చెప్పేది మీరు వినాలి. అతనికి వెంటనే ప్రతిఫలం రాలేదు. 13 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. మీరు అనుకోవచ్చు, అది మంచి పని కాదు, అది సరికాదు. ఏమిటో తెలుసా, దేవుడు అతన్ని సరిగ్గా ఎక్కడ ఉంచాలనుకున్నాడో అక్కడ ఒక కారణానికై ఉంచాడు. అది దేవునికే తెలుసు. అతడు జైల్లో ఉన్నప్పుడు అతడు ఒక బట్లర్ని, ఒక బేకర్ని కలిశాడు. వాళ్ళు ఒక కళ్ళ గురించి అడిగినప్పుడు అతడు చెప్పగలిగాడు, ఎందుకంటే అతడు దేవుడు మనిషి.
తర్వాత వాళ్ళు తిరిగి రాజు వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు యోసేపును గురించి చాలా కాలం మర్చిపోయారు. అయితే తర్వాత రాజుకు ఒక కళను గురించి చెప్పవలసి వచ్చినప్పుడు వాళ్లకు గుర్తొచ్చింది యోసేపు కళను గురించి చెప్తాడని. అప్పుడు రాజు అతన్ని పిలిపించగా వచ్చాడు. మీకు తెలుసా, సరైన చోట సరైన సమయంలో ఉండడం. కొన్నిసార్లు మనం ఉన్న చోటు మనకు నచ్చదు. అయితే దేవుడు మనల్ని సరైన చోట సరైన సమయంలో సరైన కారణానికి ఉంచుతాడు. మనం ఇలా అనాలంటే, దేవా నిన్ను నమ్ముతాను. కమ్ ఆన్ బాయ్, నేను ఎన్ని చోట్లను వెనక్కి తిరిగి చూస్తే అంటే నేనున్న ఆ పరిస్థితులను గురించి చెప్పలేను. అయితే వాటిలో ఒక పరిస్థితి అయితే, ఓ దేవా, అసహ్యం వేసింది, చాలా అసహ్యం. వచ్చిన ప్రతిరోజు పేగులు బయటకు వస్తున్నట్లే ఉండేది. అక్కడి నుంచి ఎంతగానో బయటపడాలనుకున్నాను. అయితే నాకు తెలుసు దేవుడింకా నన్ను విడుదల చేయలేదని. ఎందుకు దేవా, ఎందుకు, ఎప్పుడు దేవా, ఎప్పుడు? కమాన్. అయితే దేవుడు రెడీ అయినప్పుడు, దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు, వేరే విషయాలన్నీ సక్రమంగా ఉన్నాయి. అప్పుడు ఆయన నన్ను విడుదల చేశాడు. మాకు పనులన్నీ చాలా త్వరగా జరగడం మొదలైంది. ఏదో కష్టంగా ఉందన్న దాని నుంచి దూరంగా పారిపోకుండా అక్కడ ఉండడం ఇష్టం లేనందున. కీర్తనలు 91:2 ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయం. మీరు కష్టంలో ఉన్నప్పుడు దేవుని గురించి ఏం చెప్తారు? గట్టిగా ఇలా చెప్పండి, దేవా నిన్ను నమ్ముతున్నాను, నమ్ముతాను. బాగా గాయపడుతున్నాను, ఇకపై దీన్ని సహించలేననిపిస్తుంది. అయితే నిన్ను నమ్ముతున్నాను దేవా, నమ్ముతాను. యేసు శిలువ మీద వేళ్లాడుతున్నప్పటి స్థితిని గురించి బైబిల్ చెప్తుంది. అది 1 పేతురు 2:23 వ్రాయబడింది. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మా ఆఫీస్ గోడ మీద ఈ వచనాన్ని వ్రాయించి ఉంచాను. న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడు న్యాయంగా తీర్పునిస్తాడు. ఆయన న్యాయానికి దేవుడు. మనం కొన్నిసార్లు నిరుత్సాహంగా ఫీల్ అవుతాం, లేదా వదిలివేయాలన్నట్లుగా. అయితే ఒకవేళ మీరు అలాంటి వారైతే తెలుసుకోండి, దేవుడు ప్రతి పరిస్థితిలోనూ విశ్వాసంగా ఉంటాడని. అసలైతే రోమా 8:28 ప్రకారంగా మీరిప్పుడు ఏం అనుభవిస్తున్నా సరే దాన్ని మేలుగా చేయగలడు. కనుక అలా ఉన్న దేవుడు మీరు చేయాలనుకునే ఒకే ఒకటి నిర్ణయించుకోండి, ఏమిటంటే ఎన్నటికీ వదిలివేయము అని. ఎక్కువగా నేను ఇది చెప్పాను. బహుశా నాకు కలిగిన బలాల్లో అదొకటి. నాకు అర్థం కానివి ఎన్నో ఉండేవి. అలాగే ఎన్నో విషయాలు ఎంతగానో బాధ పెట్టాయి. నేనిక సహించలేను అనుకునేదాన్ని. అయితే వదిలివేయకూడదని తీర్మానించుకున్నాను. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.